బాయ్ తల్లి. అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పవా? చాలా ఇష్టం శ్రీవారు. ఇలాంటి పుట్టినరోజు మీతో చాలా చేసుకోండి, మీతో పిల్లలిద్దరితో అలాంటి బ్రష్ చేయండి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇది జనవరి 20 నా బర్త్డే రోజు అండి. సో ఆ రోజు మార్నింగే నిద్రలేసాను. 6:30 అలా అవుతుందనమాట. ఇంకా ఇంట్లో పనులు అయితే కామన్గానే ఉంటాయి కదండి. పుట్టినరోజు అయినా మన ఇంట్లో పనులు అయితే ఏమీ మారిపోవు కదా. పిల్లలిద్దరినీ నేనైతే స్కూల్కి పంపించాలి. సో త్వరగా వాళ్ళకైతే నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే మాత్రము బయట ఉన్న పాల ప్యాకెట్ని తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఈరోజు ఏం వంట చేద్దాము ఏంటి అనేసి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసి కూరగాయలు అవి తీసుకుంటున్నాను అనమాట. ఇంకొప్పుడైతే మాత్రము వంటగదిలోకి వెళ్తున్నాను. నైట్ పడుకున్నానే కానీ మార్నింగ్ ఎప్పుడవుతుంది, వంటగదిలో మార్నింగ్ రొటీన్ ఎప్పుడెప్పుడు షూట్ చేస్తానా అని వెయిట్ చేస్తూనే ఉన్నానండి. ఎందుకంటే లైటింగ్లు పెట్టించాను కదా. సో మార్నింగ్ రొటీన్ ఈరోజు షూట్ చేస్తే ఎలా వస్తుంది వీడియో అనేసి ఒకటే ఆతృతగా ఉందనమాట. ఇంకా లేచి లేవగానే ఫస్ట్ అయితే వంటగదిలోకి వచ్చి లైట్లు అయితే వేసుకుని చూసుకున్నాను. భలే వెలుతురుగా అనిపించింది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న డోర్ కూడా ఓపెన్ చేసేసానండి. ఇంకా బయట అయితే మాత్రము మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఈ మధ్యలో స్టిక్కర్ ఉంది కదండి, ఇది లాస్ట్ ఇయర్ జనవరి 20 నా బర్త్డే రోజు అతికిచ్చానండి. ఈ రోజుకి దానికి 1 ఇయర్ అయ్యింది. దాని పాపము 1 ఇయర్ బర్త్డే అనమాట ఆ స్టిక్కర్కి. ఇంకోటి బయట ముగ్గు అయితే వేసేసి వంటగదిలోకి అయితే వచ్చానండి. ఇంకా పిల్లలిద్దరి కోసం అయితే రైస్ కడిగి పెడుతున్నాను. అంటే మొత్తం మా నలుగురికి ఒకేసారి వండేస్తానులేండి. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ వండాలి కాబట్టి ఇంకా మార్నింగే వంట అయితే చేసేసుకుంటున్నాను అనమాట. 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా వాటిని అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇప్పుడు నేను మొన్న హౌ ఐ షూట్ మై వీడియోస్ అది పెట్టాను కదండి. సో అందుకనేసి వ్లాగ్స్ 2 days అలాగా లేట్గా వస్తున్నాయి అనమాట. నేను ఏదో ఒక రోజు ఫుల్గా రెస్ట్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఆ రోజు వ్లాగ్ షూటింగ్ ఉండదు కాబట్టి ఇంకా వ్లాగ్స్ అన్నీ మనకి అంటే ముందు రోజు జరిగింది నెక్స్ట్ డేనే వ్లాగ్ అయితే పెట్టేస్తాను. ఆ రోజు ఆ వీడియో పెట్టడము వ్లాగ్స్ అన్నీ ఒక్కొక్క 2 రోజులు లేట్గా అలా వస్తున్నాయి అనమాట. నేను యాక్చువల్లీ బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే రెస్ట్ తీసుకుందాము, ఒక 2 days వ్లాగ్స్ ఏమి షూట్ చేయకుండా అనుకున్నాను. కానీ ఏమీ గ్యాప్ తీసుకోలేదండి. ఇంకా అలాగే వ్లాగ్స్ అయితే షూట్ చేసేసాను. ఇంకా మీకైతే వ్లాగ్స్ ఒక 2 days అలాగా లేట్గా వస్తాయి, గమనించండి. ఇంకా ఇప్పుడైతే నేను ఒక పక్కన బియ్యం కడిగి పెట్టాను కదా, మరొక పక్కన వేరుశనగలు వేపిస్తూనే ఇంకా అవి వేగడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల అయితే ఉల్లిపాయలకి అయితే కట్ చేసేసుకున్నానండి. రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఖాళీ అయింది కాబట్టి ఇంకా స్టవ్ మీద అయితే నేను కూర అయితే వేసేస్తాను. వేరుశనగలు వేపించుకుని పక్కన పెట్టుకున్నాను కదండి. ఇంకా అదే ప్యాన్లో నేనైతే ఉల్లిపాయలు మగ్గిద్దాము అనేసి కొంచెం నూనె అయితే వేసుకుని దాంట్లోకి ఉల్లిపాయలు అయితే వేసి మగ్గిస్తున్నాను. ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా కూర అయితే వండుతున్నానండి. చిక్కుడుకాయలు మొన్న సంత నుంచి వచ్చినప్పుడు శుభ్రం చేసేసుకున్నాను కదండి, అవి కవర్లో కట్టుకుని ఉంచుకున్నాను. ఇంక ఈ రోజు అయితే పొద్దున్నకి సాయంత్రానికి సరిపోతుంది అనేసి చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను. ఇంక ఈ రోజు ఏమి నాన్ వెజ్ అవి ఏమి ప్లాన్ చేసుకోలేదు. అండ్ బర్త్డే కదా అనేసి పెద్ద ఏమి స్పెషల్స్ ఏమి ప్లాన్ చేసుకోలేదు. తమ్ముళ్ళు ఎవరిని ఇన్వైట్ చేయలేదండి. నాకు ఏమంతగా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి ఏమీ లేదు. నేను మీకు ఒక మాట చెప్తానండి. ఈ విషయానికి మీలో ఎంతమంది రిలేట్ అవుతారు, మీలో ఎవరైనా ఇలాగ ఆలోచించిన వాళ్ళు ఉన్నారా అన్నది కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలిసినప్పుడు అంటే 5 years 6 years అంటే మను ఏజ్లో ఉన్నప్పటి నుంచి నాకు ఒక 15 years అలా వచ్చే వరకు ప్రతి సంవత్సరము నేను వెయిట్ చేసేదాన్ని అనమాట. నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, నా బర్త్డే రోజు ఎప్పుడు వస్తుంది అనేసి వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అండి. కానీ నాకు ఎప్పుడైతే 15 కంప్లీట్ అయ్యి 16th బర్త్డే వస్తున్నప్పుడు నాకు ఎందుకో ఆ రోజు ఆ బర్త్డేని నాకు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించలేదండి. ఎందుకంటే స్లోగా ఏజ్ పెరిగిపోతుంది, మనము పెద్దవాళ్ళు అయిపోతున్నాము అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. స్టిల్ ఇప్పటికీ నాకు ఆ ఫీలింగ్ కొంచెం లైట్గా ఉంది అని అనిపిస్తుందండి. ఇప్పుడు బర్త్డే అంటే చిన్నప్పుడు ఎగ్జైట్ అయిపోయినంత ఎగ్జైట్మెంటు లేదు. అలాగే ఒక్కొక్క సంవత్సరము బర్త్డే వస్తుంది అన్నప్పుడు ఒక్కొక్క ఇయర్ ఏజ్ అయితే పెరుగుతూ వెళ్తుంది కదా. ఇంకా మనము
పెద్దవాళ్ళం అయిపోతున్నాము, ఏజ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇలా మీలో ఎవరికైనా అనిపించిందా అన్నది కామెంట్ చేయండి. నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు 15 కంప్లీట్ అయ్యి 16 వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకో నాకు చాలా బాధేసిందండి. 16 ఇయర్స్ వచ్చేసినాయా నాకు అని అనిపించింది అనమాట. ఇప్పుడు అలాంటిది 30లే కంప్లీట్ అయిపోతున్నాయి. సర్లే, ఇలాంటి బర్త్డేస్ అయితే మాత్రము నేను నా పిల్లలు నా హస్బెండ్తో చాలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. అలాగే నాతో నా హస్బెండ్ నా పిల్లలు కూడా చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మేము నలుగురం ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నా వంట పని అయితే మాత్రము త్వరగానే పూర్తయిపోయిందండి. ఇక్కడైతే మాత్రము పిల్లలకి స్నాక్స్ కింద యాపిల్ పెడదాము అనేసి యాపిల్ అయితే కట్ చేసేలాగా 4 ముక్కలు వాళ్ళకి బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్లు కూడా ప్యాక్ చేసేసి ఫస్ట్ అయితే షానుని స్కూల్కి పంపించేసానండి. ఇప్పుడు మనునైతే మా హస్బెండ్ స్కూల్కి అయితే తీసుకెళ్తున్నారు. అంటే షాను కేవీ కదా, మను ఏమో వేరే స్కూళ్ళు. సో 2 సార్లు తీసుకెళ్ళాలి ఇలాగా. ఇల్లు బాయ్ బాయ్ తల్లి. అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పవా? హ్యాపీ బర్త్డే చెప్పవా అమ్మకి? చెప్పవా? ఏరా అమ్మ స్కూల్కి పంపించేస్తుందని చెప్పవమ్మా? చిట్టు, అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పవా? నువ్వు చెప్పవా? సరే తెల్లు. బాయ్ బంగారు తండ్రి. మా మనుకి ఈరోజు చాలా బాధగా ఉందండి. స్కూల్కి వెళ్ళనమ్మా, నీ బర్త్డే కదా అని చెప్పిందండి. నా బర్త్డే అయితే నువ్వెందుకు వెళ్ళవమ్మా, వెళ్ళిపో అని పంపించానండి. రోజు ఏదో ఒక సాకు చెప్తానండి. స్కూల్ ఈ ఒక్కరోజు మానిపించేసేయమ్మా, ఈ ఒక్కరోజు మానేస్తానమ్మా అని చెప్తూ ఉంటుంది అనమాట. ఆయన కూడా స్కూల్కి పంపించాను అనేసి అది నాకు హ్యాపీ బర్త్డే కూడా చెప్పకుండా స్కూల్కి అయితే వెళ్ళిందండి. కానీ అది చాలా సారీ ఫీల్ అయ్యిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత రోజులు ఒక 100 సార్లైనా నా మొంతల్లి హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే అమ్మ అని 100 సార్లు చెప్పిందండి. మార్నింగ్ చెప్పని దానికి అది సారీ ఫీల్ అయ్యిందనమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి. నిన్న అటు వెళ్ళి ఒకసారి హ్యాపీ బర్త్డే, ఇటు వెళ్ళి వచ్చి ఒకసారి హ్యాపీ బర్త్డే నా పిల్లలు ఎన్నిసార్లు చెప్పారండి నా బర్త్డే రోజు. ఇక నేనైతే తలకి పెరుగు అయితే రాసుకున్నానండి. నాది ఆల్రెడీ తలస్నానం చేసిన తలే, మళ్ళీ అలాగా తలస్నానం చేస్తే జుట్టు మరీ డ్రై అయిపోతుంది అని చెప్పి నేను పెరుగు అయితే పెట్టుకున్నాను. ఈరోజు పిల్లలిద్దరికీ కూడా నేనే తలస్నానాలు అయితే చేపించానండి. వాళ్ళకు కూడా తలకి పెరుగు రాసి ఒళ్ళంతా కొబ్బరి నూనె రాసి వాళ్ళిద్దరికీ తలస్నానం అయితే చేపించి స్కూల్కి పంపించాను. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా పెరుగు అయితే పెట్టుకుని తలస్నానం అయితే చేసేసాను అనమాట. ఇంకా తలస్నానం చేసి వచ్చిన తర్వాత దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను. ప్రసాదం ఏమైనా చేద్దాము అలవలాగా ఏమన్నా అనుకున్నాను, కానీ ఇంట్లో చాలా స్వీట్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకెందుకులే ఎక్స్ట్రా మళ్ళీ మనం స్వీట్ చేసుకోవడం అనేసి ఇంకా చేయలేదు. నార్మల్గా ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నానండి. తర్వాత అయితే ఇంకా మా వారు ఈ రోజు నుంచి ఒక 10 days కొంచెం ఎర్లీగా ఆఫీస్కి అయితే బయలుదేరాలి, నేను అలాగే కొంచెం లేట్గా కూడా వస్తాను అనేసి చెప్పారనమాట. ఇంకా వానికి త్వరగా నేను తలస్నానం చేయడానికి ముందే టిఫిన్ అవి వేసి ఇచ్చేసానండి. ఇంకా ఆయన అయితే బయలుదేరిపోతాను అంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి, దేవుడికి దీపారాధన చేసేసుకుంటాను, మీరు కూడా నాకు అక్షింతలు వేసేసి వెళ్ళిపోదురు కానీ అనేసి చెప్పి ఆపాను అనమాట. నువ్వు మంచిగా ఇట్లేదు నాకు. సరే బ్రష్ చేసావా? ఏమో బ్రష్ చేసా శ్రీవారు, నీకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్ ఇంట్రోలో పెట్టాను కదండి మా వారికి ఏం మాట చెప్పాను అన్నది, దాంతోపాటు ఇంకా చాలా విషయాలు అయితే చెప్పాను. యాక్చువల్లీ అది వ్లాగ్లో ఉంచాలి అనిపించింది కానీ మళ్ళీ నాకు ఎందుకో తీసేయాలనిపించి రిమూవ్ చేసేసాను. మా వారికి నాతో విసుకొచ్చేస్తుందండి, చెప్పిన మాటనే 10 సార్లు అయితే చెప్తూ ఉంటాను. అది ఏంటి అంటే తనంటే నాకు చాలా ఇష్టం అండి. అదే విషయాన్ని రోజులో ఒక 10 సార్లైనా ఆయనకి చెప్తూ ఉంటానేమో. విని ఆయనకి విసుగు పుట్టేస్తుంది అనమాట. ఇంకా ఆయన సరిగ్గా రియాక్షన్స్ కూడా ఇవ్వడు. నువ్వు వింటే విను పోతే పో అన్నట్టు నేను మాత్రం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. తనైతే అసలు అలా ఎక్స్ప్రెస్ చేయరనమాట.
పాపం ఆ రోజు మా వారికైతే బాగా ఫీవర్గా ఉంది, రొంప, దగ్గు ఇలా ఉన్నాయనమాట. ఇంక అందుకనేసి ఆయన చాలా డల్‌గా ఉన్నారండి ఆ రోజు. ఇంక దగ్గుతూనే ఉన్నారు. రొంపొచ్చేస్తుంది ఆయనకి. ఒళ్ళంతా నొప్పుల కింద ఉంది. కానీ ఆఫీస్‌కి సెలవు పెట్టకూడదు. ఒక 10 డేస్ చాలా ఇంపార్టెంట్ అనేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆ రోజు మేము సరదాగా సినిమాకి వెళ్దాము, పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరమే కలిసి వెళ్దాము అనేసి అనుకున్నానండి. కానీ ఇంకా ఆయనకి అసలు సెలవు తీసుకునే టైము లేదు, పర్మిషన్‌కి లేదు. బ్రేక్‌ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నిన్న నాది బర్త్‌డే ఫ్రెండ్స్ రేపు అనేసి కమ్యూనిటీ పోస్ట్ పెట్టానండి. ఎన్ని విషెస్ అంటే వందల్లో, వేలల్లో విషెస్ వచ్చాయండి. నాకు చాలా సంతోషంగా ఉంది. జస్ట్ నాది బర్త్‌డే ఫ్రెండ్స్ అని చెప్పినందుకు మీరు వందల్లో, వేలల్లో ఇంతమంది కామెంట్స్ పెట్టారు కదా! హ్యాపీ బర్త్‌డే అక్క, హ్యాపీ బర్త్‌డే భవాని, నువ్వు కోరుకున్న కోరికలన్నీ ఎదగాలి, నువ్వు చాలా ఇన్స్పిరేషన్ మాకు, ఇంకా నువ్వు ఏమైతే డ్రీమ్స్ పెట్టుకున్నావో ఆ డ్రీమ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి భవాని నీకని ఇలా ఎంతో ప్రేమగా మీరు కామెంట్స్ పెట్టారు కదండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ అందరికీ ఒక్క మాట అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఒక 4 ఇయర్స్ క్రితం చూసుకున్నాను అనుకోండి. 4 ఇయర్స్ క్రితము నా పుట్టినరోజైనా, నా పెళ్లి రోజైనా, నా పిల్లల పుట్టినరోజులైనా నాకు మహా అయితే 2, 3 విషెస్ చెప్పేవారు. నా బర్త్డే అనుకోండి, మా ఆయన, నా పిల్లలు, మా అమ్మ ఇలా 3, 4 విషెస్ చెప్తూ ఉండేవారు. ఫ్రెండ్స్ అంటారా, ఫ్రెండ్స్ చదువుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు, మర్చిపోతూ ఉంటారు కదండి. సో మహా అయితే నాకు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఒక 10 మంది విషెస్ చెప్పారు ఈ రోజు నా బర్త్డేకి అని, ఒక 10 మంది అలాగా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అనమాట. కానీ 4 ఇయర్స్ బిఫోర్ నుంచి, అంటే నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా ఎవ్రీ బర్త్డేకి ఈరోజు నా బర్త్డే ఫ్రెండ్స్ అని కమ్యూనిటీ పోస్ట్ పెట్టాననుకోండి. స్టార్టింగ్లో అంటే ఛానల్ సక్సెస్ అవ్వకముందు ఒక 10 మంది 20 మంది హ్యాపీ బర్త్డే భవాని అని విషెస్ చెప్తూ ఉండేవారు. ఎప్పుడైతే నా ఛానల్లో వీడియోస్ వైరల్ అవుతూ నాకు కొంచెం ఫాలోవర్స్ పెరుగుతూ నాకు రెగ్యులర్ వ్యూవర్స్ ఎప్పుడైతే వచ్చారో, అంటే గత 2-3 ఇయర్స్ నుంచి నాది బర్త్డే ఫ్రెండ్స్ అనేసి ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా, ఒక చిన్న వీడియో పెట్టినా నాకు వందల్లో వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి అనమాట. హ్యాపీ బర్త్డే భవాని, హ్యాపీ బర్త్డే అక్క అనేసి వందల్లో వేలల్లో విషెస్ వస్తున్నాయండి. నా ఒక్క పుట్టినరోజనే కాదు, నా పుట్టినరోజుకి, నా పిల్లల పుట్టినరోజుకి, నా పెళ్లి రోజుకి, నా హస్బెండ్ పుట్టినరోజుకి ఏదైనా నేను అవన్నీ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. సో ఎప్పుడు మాకు 1, 2 లేకపోతే మహా అనుకుంటే ఒక 10 మంది విషెస్ చెప్పేది. ఇప్పుడు నాకు వందల్లో వేలల్లో మీ నుంచి ఇంత ప్రేమ, ఇన్ని విషెస్, ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తున్నాయి చూసారా, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నిజంగా నేను దేవుడికి ఎన్నో థ్యాంక్స్ చెప్పుకుంటాను అనమాట. ఎందుకు అంటే ఎవరికి ఇది వస్తుందండి ఇంత అదృష్టము, ఆ దేవుడు నాకు ఇంత అదృష్టం ఇచ్చాడు అని నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్గానే ఉంటాను. చాలా సంతోషంగా ఉందండి. నేను ఇప్పటికే చాలా మందికి ఒక 200-300 మందికి రిప్లైలు వస్తూనే ఉన్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, తెలిసిన వాళ్ళు వాట్సాప్లో ఇలా విషెస్ చెప్తూనే ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి నాకు. నేను మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రేమకి నేను ఎప్పుడు రుణపడిపోయే ఉంటానేమో. నిజంగా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా చిన్నప్పటి నుంచి కలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరు ఇంత ప్రేమను చూపించలేదేమోనండి నాకు. నిజంగా మీరు నాకు అంత లవ్ని, సపోర్ట్ని అయితే ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. గత 3-4 ఇయర్స్గా నా బర్త్డే సంథింగ్ స్పెషల్గానే జరుగుతుంది. ఎందుకు అంటే నిజంగా మీరు నమ్మరు, నాకు మహా అయితే చెప్తున్నాను కదా 10-15 ఇన్ని విషెస్ వచ్చాయేమో, ఇప్పుడు వందల్లో వేలల్లో విషెస్ వస్తున్నాయి. వందల్లో వేలల్లో నన్ను బ్లెస్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి రీజన్ మీరే అని కూడా చెప్తానమాట. ఇంకోటి, ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను. మరి స్పెషల్స్ ఏంటి భవాని అని మీరు అడుగుతారా? స్పెషల్స్ ఏమీ లేవు. మార్నింగ్ చిక్కుడుకాయ కూర వండాను కదా, ఇప్పుడు మా హస్బెండ్ కోసం టమాటో చారు అయితే కాస్తున్నాను. సో టమాటో చారు ఎలా కాసాను ఏంటి అన్నది అయితే మీకు ఇప్పుడు చూపిస్తానండి. అండ్ తర్వాత స్పెషల్స్ ఇంకా బయటికి వెళ్ళడాలు లేకపోతే కేక్ కటింగ్స్ కూడా ఏమీ లేవండి. నార్మల్గా కేక్ బయట తినకూడదు అంటున్నారు. సో భయం వేస్తుంది, అందుకనేసి ఇంట్లో కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను పిల్లల కోసము. ఇంకా బయటికి వెళ్ళాము అనుకున్నాము, మూవీ చూడాలి అనిపిస్తుందండి. థియేటర్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. సో మూవీ థియేటర్కి వెళ్ళి సంక్రాంతికి వస్తున్న మూవీ చూద్దామనేసి అనుకున్నాను. కాకపోతే ఈరోజు మా షాను ఫ్రెండ్ తనిష్క పుట్టినరోజు ఉందనమాట. సో మేము తనిష్క బర్త్డే పార్టీకి వెళ్తాం కదమ్మా, సినిమాకి వద్దు అనేసి పిల్లలు అంటున్నారు. సో ఒకవేళ మూవీకి వెళ్తే రేపు వెళ్తానండి. ఇంక ఈరోజు ఇలా నార్మల్ డే అయితే కంటిన్యూ అవుతుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. కేక్ చేస్తాను, టమాటో చారు పెడతాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్స్ అగైన్ నాకు ఎవరైతే విషెస్ చెప్పారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు మీ
మీకు తెలియకుండానే నాకు చాలా ఆనందాన్ని అయితే మీరు ఇస్తున్నారనమాట. ఇంకా నేనైతే మాత్రము మా వారు టమాటా చారు కావాలన్నారు కదండి, అందుకనేసి రెడీ చేస్తున్నాను. 4 టమాటాలు అయితే తీసుకుని ఇలాగా ఘాట్ల కింద పెట్టుకున్నాను. నేను ఫస్ట్ టైం టమాటా చారు అయితే చేస్తున్నానండి. ఇది కూడా యూట్యూబ్లోని ఒక షార్ట్ వీడియో చూశాను. దాని కింద కామెంట్స్లో మేము ట్రై చేసాము, ఎక్సలెంట్గా వచ్చింది అని పెట్టారు. సరే వీళ్ళందరికీ ఎక్సలెంట్గా వచ్చింది కదా, నాకు వస్తుంది అనేసి సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట. టమాటాలను అయితే ఉడికించడానికి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. దీంట్లోకి ఇప్పుడు మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఏంటంటే మిరియాల పొడి, గార్లిక్ వేసి ఇలాగ పౌడర్ కింద మిక్సీ పట్టేసుకున్నాను. టమాటాలు అయితే ఇలా ఉడికిపోయి స్కిన్ అయితే సెపరేట్ అయిపోవాలన్నారు. సెపరేట్ అయిపోయిందండి. ఇలా చక్కగా ఊడిపోయి పక్కకు అయితే వచ్చేస్తుంది అనమాట. టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టానండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా ఒక ప్యాన్ అయితే తీసుకుని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇందక్కడ మిక్సీ పెట్టాను కదండి ధనియాలు, జీలకర్ర, గార్లిక్ ఇవన్నీ, వాటిని కూడా ఇందులో వేసి నూనెలో చక్కగా వేగనిచ్చేసి దీంట్లోకి టమాటా ప్యూరీ అయితే వేసుకుని ఆ నూనెలో కాసేపు అయితే దీన్ని కూడా వేగనిచ్చాను. నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నానండి. దాన్ని రసం పిండేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఉంచుకున్నాను. ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసి కాసేపు అయితే మాత్రము దీన్ని ఇలాగా మరగనిచ్చానండి. ఇదిగోండి, ఇది మరుగుతున్నప్పుడు మంచి వాసన అయితే వచ్చింది. టమాటా చారు చాలా బాగుంది, కానీ అమ్మో ఫుల్ ఘాట్ అయిపోయింది. నాకేమో ఎప్పుడు రెగ్యులర్గా చేసే కాకుండా ఏమన్నా కొత్త చేయాలంటే అది ఒక పెద్ద పనిలా అనిపిస్తుందండి. కేక్ చేయడం అయితే మరీ పెద్ద పనిలా అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి చేశాను కదా కేకు, అప్పుడైతే ఇది కేక్ ఎలా చేశాను ఏంటి అన్నది బుక్లో అయితే రాసుకున్నానండి. ఎప్పుడు కేక్ చేయాలన్నా ఇదే చూసుకుని చేస్తానన్నమాట. నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఆ కొలత బదులు ఈ కొలత ఎలా వేసేస్తానేమోనని. సరే, ఇప్పుడు కేక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కేక్ ఎలా చేసాక ప్రాసెస్ చెప్పండి అని మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే నేను ట్రైల్ అండ్ ఎర్రర్లే చేస్తాను. బాగుంటే తింటారు పిల్లలు, లేకపోతే లేదు. ఈరోజు మైదాపిండి కాదు, గోధుమ పిండి కేక్ అయితే చేస్తున్నానండి. ఈ కప్పు 125 ml అని ఉంది. దాంతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఈ స్పూన్స్ అన్నీ అమెజాన్లో తీసుకున్నానండి. లాస్ట్ టైం కేక్ చేసినప్పుడు ఒక స్పూన్ అయితే మిస్ అయిపోయింది. దానికోసం వెతకడానికి ఒక 1 hour టైం పట్టిందండి. ఎంత వెతికినా నాకు ఆ కొలత స్పూన్ అయితే కనిపించలేదనమాట. ఇంకా వెతికి అది కనిపించలేదు అనేసి వేరొక స్పూన్తో నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఈసారి కొలతలు పక్కా వేయలేకపోయాను. ఆ ఒక్క స్పూన్ ఎక్కడ మిస్ అయిపోయిందో తెలియట్లేదు. ఇంకా తర్వాత అయితే వాటన్నిటిని జల్లించుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పంచదారని ఎప్పుడో మిక్సీ పట్టుకుని ఉంచుకున్నానండి. పంచదార ఎందుకో మరి గడ్డల కింద కట్టేసింది. మళ్ళీ దీంట్లో కేక్ చేసినప్పుడు ఎలాంటి గడ్డలు ఉండకూడదు అంటారు కదా, అందుకనేసి దాన్ని మెత్తగా ఇంకో గ్లాస్తో నొక్కి ఇలాగ జల్లించుకున్నాను అనమాట. ఉండలాంటివి ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది అనేసి. నేను ఏదైతే ఎల్లో కప్తో తీసుకున్నానో మైదా పిండి, అదే గోధుమ పిండి, అదే కప్తో పంచదార కూడా తీసుకుని జల్లించుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక 2 eggsని అయితే తీసుకున్నాను. ఈ ఎగ్గులు వేసుకున్న దాంట్లోకే పంచదార తీసుకున్నాను కదండి, దాన్ని కూడా వేస్తున్నాను. ఏమన్నా ఉండలు లాంటివి ఉంటే మిక్సీ అయినప్పుడు మెత్తగా అయిపోతుంది అనేసి. ఇంకొంటే 2 eggs వేసేసుకుని నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకే ఆల్రెడీ కొలత తీసుకున్న పంచదారను కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 ml వరకు వెన్నెలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. నాకు అసలు దీని వాసనే పడదండి, తలనొప్పి వచ్చేస్తుంది ఈ వాసనకి నాకు. 3 ml అయితే అది వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనము మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి 60 ml సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోవాలంటండి. దానికోసం నేనైతే నా దగ్గర 60 mlది స్పూన్ ఉంది కదా, కప్పు బ్లూ కలర్ది, అదైతే యూజ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే అలా మిక్సీ పట్టాలన్నమాట, ఎక్కువసేపు కాదు. ఇప్పుడైతే నేను బటర్ పేపర్ని కట్ చేసుకుంటున్నానండి. నా దగ్గర కేక్ చేసుకునేవి ట్రేస్ 2 అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి సర్కిల్, ఇంకొకటి వచ్చేసి హార్ట్ షేప్ అనమాట. సర్కిల్ చేద్దాము, ఎవ్రీ టైం హార్ట్ అయిపోతుంది కదా అనేసి సర్కిల్లో అయితే నేను బటర్ పేపర్ని కట్ చేసుకుంటున్నాను. బటర్ పేపర్ లేకపోతే కొంచెం గోధుమ పిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు అంటండి, కానీ నా దగ్గర బటర్ పేపర్ ఉంది అనేసి దాన్ని
మొత్తానికి అయితే ఆయిల్ అప్లై చేసేసి ఇలా అయితే పెట్టేశాను. ఇందాక నేను జల్లించుకున్న గిన్నె ఉంది కదండి, దాంట్లోకి ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకే నేను ఇందాక మైదా పిండి, బేకింగ్ సోడా ఇవన్నీ జల్లించుకుని పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను బేకింగ్ సోడా ఇవి ఎంతెంత తీసుకున్నాను అన్నది నాకు కొలతలు సరిగ్గా గుర్తుకు లేదు. నేను బుక్ పక్కన పెట్టుకుని ఇవ్వట్లేదు వాయిస్ ఓవరు. సో నేనైతే మామూలుగా చెప్తున్నాను. నేను చెప్పే ఏ ప్రాసెస్ని మీరు ట్రై చేయకండి. నేను చేసింది మీకు చెప్తే మీకు తెలిసింది నాకు సలహా ఇస్తారనేది తప్పించి నన్ను చూసి మీరు నేర్చుకోమని కాదు. నాకు అసలు వంటలు రావు. నా వంటలు ఎవ్వరూ ట్రై చేయొద్దు. నా వంటలు నేనే తినడానికి కొత్తవి భయపడతా ఉంటానండి. ఇంకైతే మాత్రము ఇది ఎక్కడ ఉండలు లేకుండా ఈ కేక్ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఎగ్ మిశ్రమాన్ని ఆ మైదా పిండి వేసాను కదా, గోధుమ పిండి, ఆ మిశ్రమాన్ని చక్కగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా పైకి కిందకి ట్యాప్ చేసుకోవాలంట. అంటే గిన్నెని పైకి ఎత్తి కిందకైతే ట్యాప్ చేస్తున్నానండి. చక్కగా మొత్తము గిన్నెలో ఉన్న పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఇలా ట్యాప్ చేసేసాను. ఇప్పుడు ఇంకా నేను దీన్ని స్టవ్ మీద పెట్టేయడమే. అయితే ఈ లోపల మా షాను అమ్మ జీడిపప్పులు వేయమ్మా, కిస్మిస్లు వేయమ్మని ఇలా చెప్పిందండి. సరే అయితే అనేసి ఒక 4 జీడిపప్పులు అయితే తీసుకొచ్చి ఇలాగా తురుము కింద తీసేస్తున్నాను అనమాట. అంటే ఇలాగ కేక్ మీద వేసామనుకోండి కేక్ చిల్లుల కింద వచ్చేస్తుంది కదా, అందుకనేసి నేనైతే వేయను అనమాట వీటిని. కానీ ఇంకా పిల్ల అడుగుతుంది కదా అనేసి మరి పెద్ద ముక్కలు అయితే పెద్ద చిల్లులు పడిపోతాయని పొడుము కింద అయితే చేసేస్తున్నానండి. మొత్తం 4 వేయలేదులేండి, 2 వేసాను జీడిపప్పులు. ఇంకా ఉన్నాయి, లేవు అని కాదు, కాకపోతే ఎక్కువ గోతుల కింద వచ్చేస్తుంది కేక్ అని అలా వేయలేదనమాట. కిస్మిస్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి దానిపైన అయితే వేసేసానండి. సో ఫైనల్గా కేక్ ఎలా వచ్చింది అన్నది మనుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే టైం 3:30 అయిపోయిందండి. నా మొంతలి స్కూల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ కేక్ని స్టవ్ మీద పెట్టేస్తాను. మరొక పక్క పిల్లలకి స్నాక్స్ కోసం అయితే నేను శనగలు నానబెట్టానండి. ఆ శనగలను కూడా స్టవ్ మీద పెట్టాలి. మనుని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి కేక్ ఎలా అయ్యిందా అనేసి ఇలా ఓపెన్ చేసి అయితే చూసానండి. కేక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలాగ ఒక స్పూన్తో అయితే ఇలా కింద వరకు గుచ్చానండి. పిండిలాగా ఏమన్నా తగిలి తగలేనట్టు లేకపోతే అయిపోయినట్టే అనేసి. సో ఏం తగలలేదు కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత కేక్ని అయితే ఓపెన్ చేసి చూస్తానండి ఎలా వచ్చింది ఏంటి అన్నది. ఇంక ఈ లోపల అయితే మాత్రం నేను పిల్లల లంచ్ బాక్స్లు అవి ఉన్నాయి, స్నాక్స్ బాక్స్లు అవి, వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేసిన తర్వాత వచ్చిన ప్లేట్లు ఇవి ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ కడిగేస్తున్నాను. ఈ లోపల మా షాను మను అయితే మాత్రము తనిష్క వాళ్ళతో ఆడుకుంటున్నారు అండ్ అలా టీవీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు కదండి. ఇంకా నేను త్వరగా వాళ్ళు ఆట పూర్తయ్యే లోపల నేను ఈ పని అయితే పూర్తి చేసేస్తాను. ఇంకా మా వారికి కూడా ఫోన్ చేశాను అనమాట. ఏమండి కేక్ చేశాను, రండి త్వరగా వస్తే కేక్ కట్ చేస్తాను, పిల్లలు లేకపోతే తినేస్తాను అంటున్నారు. అంటే నాకు లేట్ అవుతుంది, నువ్వు వెయిట్ చేయి లేకపోతే తినేసేయండి అన్నట్టు అన్నారనమాట. అయితే పిల్లలు వద్దమ్మా డాడీ వచ్చాకనే తిందాము అనేసి వెయిట్ చేస్తున్నారండి. ఇంక నేను ఏదో యూట్యూబ్లో వీడియో చూస్తే ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజు వాయిస్ ఓవర్ మీకు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉండుంటుంది, సౌండ్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే నేను హాల్లో కూర్చుని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడు బెడ్రూమ్లో కూర్చుని ఇస్తానండి తలుపులన్నీ క్లోజ్ చేసుకుని. కానీ ఈరోజు ఏమైందంటే మా హస్బెండ్ వాషింగ్ మిషన్ వేసేసి వెళ్ళిపోయారు. అది కూడా బాగా రొంపలుగా ఉన్నాయి కదా వీళ్ళకి, అందుకనేసి వేడి నీళ్ళు వచ్చేలాగా యాంటీ బ్యాక్టీరియా పెట్టి వెళ్ళారన్నమాట. అదేమో 3 hours అవుతుంది, ఇంకా వాషింగ్ మిషన్ అవ్వట్లేదు. తక్కువ బట్టలు వేసి పెట్టారేమో, వాషింగ్ మిషన్ మొత్తము డోర్కి అడ్డొచ్చేసిందండి. దాన్ని నేను అటు కదపలేకపోతున్నాను, ఇటు కదపలేకపోతున్నాను. ఇంకా సరే లేట్ అయిపోతుంది కదా అనేసి హాల్లో కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒక పక్కన వాషింగ్ మిషన్ సౌండ్, బయట వెళ్ళే ఆటో సౌండ్, బైక్ సౌండ్లు ఇవన్నీ కలిసి కొంచెం వాయిస్ ఓవర్ అయితే రజం కింద వస్తుంది. ఇంకైతే మాత్రము గిన్నెలు తోమడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇందాక నేను పిల్లలకి స్నాక్స్ కోసం అయితే నేను శనగలు స్టవ్ మీద పెట్టాను కదండి, శనగలు విజిల్స్ కూడా అయిపోయినాయి. ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. ఇంకా పిల్లలకి ఇలాగ పప్పులు వేస్తే నచ్చుతుంది కదా, మెయిన్గా మా మనువు కోసం అయితే ఇలాగ పప్పులన్నీ వేసి తాలింపు అయితే వేస్తున్నానండి. ఇంక ఈ తాలింపు కూడా అయిపోతే పిల్లలకి ఇవి స్నాక్స్ కింద ఇచ్చేసి ఒక్కొక్క గ్లాసు పాలు అయితే తాగిచ్చేస్తాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేసేసుకుని పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మా వారు రాలేదు, వెయిట్ చేస్తున్నానండి. ఇంక ఈరోజు నాకు పెద్దగా ఏమీ రెడీ అవ్వాలనిపించలేదు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇవేం అనిపించలేదు. రీజన్ ఏంటి అంటే రీజన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తారు కదా, ఏమీ లేదు భవాని చాలా హ్యాపీగా ఉంది అనేసి అనుకుంటారు కదా. నేను హ్యాపీగానే ఉన్నాను, కాకపోతే కొన్ని మనుషులు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు ఇవన్నీ నాకు కొంచెం బాధను కలిగిస్తున్నాయి అనమాట. కానీ అవన్నీ నేను ఇలాగా మీతో షేర్ చేసుకోలేని విషయాలండి.
కొన్ని విషయాలు, అలాగే కొంతమంది మనుషుల ప్రవర్తన, ఇవన్నీ అసలు రియాలిటీలో మన దగ్గర ఒకలాగా చూపిస్తారు, బయట వేరేగా ఉంటారు. సో అలాంటివన్నీ నాకు కొంచెం ఆ రోజు చాలా అన్నీ కలిసి బాధగా అనిపించింది. దట్టు ఆ రోజు నేను వ్లాగ్ పెట్టానా, దానికి అసలు వ్యూసే రాకపోయేసరికి నాకు మరీ బాధ అనిపించింది. కేక్ చేశాను కదండి, ఎలా వచ్చిందో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తాను. ఇది ప్లేట్లో వేస్తాను. షాను తండి, ఈసారి మైదా పిండి కేక్ చేయలేదు నేను. ఇది చల్లారేకి తీయకూడదేమో, ముందే తీయాలేమో. మంచి చాక్ తేపేయమ్మా షన్వి, ఇది పోసేస్తుంది చాక్, ముందే తీసేయాలి. మా వారిని ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా రండి శ్రీవారు, ఇది కోద్దాము అని చెప్పాను. ఆయన ఏమో త్వరగా ఇదిగో కేక్ చేశాను. నా బర్త్డే కేక్ నేనే చేసుకున్నాను. నీ బర్త్డే కూడా నేను కేక్ అస్సలు బయటే కొన్నాను. కేక్ తినకూడదంటే బయట కేక్. చూసావా ఎంత బాగా చేశాను షన్వి? అయ్యి బాబు, నేనే కేక్ చేసేసాను. కానీ ఇప్పుడు ఇల్లు ఉందండి, ఎంత చిరాగ్గా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి. నేను ఒక చిన్న పని చేశాను అనుకో, కొత్త పని, కొత్త వంటకం, అంత చెత్త అవుతుంది ఇల్లు. ఇప్పుడు అన్నీ శుభ్రం చేసుకుంటూ రావాలి. అయ్యి బాబు, ఎంత బాగా చేసేదే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, కేక్ చేసేసాను. బాగుంది. ఇది ఫస్ట్ టైం గోధుమ పిండితో చేశానండి. ఎలా వస్తుంది అనుకున్నాను కానీ బాగా వచ్చింది. కప్ కేక్ ఉంది. చాలా మంది కేక్ ఇలా చేసిన తర్వాత దీనిపైన ఏదో అంటారబ్బా, క్రీమే, దాని ఏదో పేరు అంటారమ్మా, అదంతా వేసి చేస్తారు. ఇదే దీన్ని ఇలా 2 ముక్కల కింద కట్ చేసి, కానీ నేను ఇలాగే చేశాను. జీడిపప్పులు ఇవన్నీ వేసాను కదా, బాగా వచ్చిందండి. ఈసారి ఇంకోసారి ఇది ఇప్పుడు టేస్ట్ మా వారు వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తాను కదా, అప్పుడు చెప్తాను టేస్ట్ ఎలా వచ్చిందని. సో ప్రస్తుతానికైతే కేక్ ఇదిగోండి, నా బర్త్డే కేక్ నేను ఇచ్చేసాను. హాట్ కేక్ చేద్దాం. పాడండి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ. నేనే చేసిన హ్యాపీ బర్త్డే టు బాగుంది షాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ తల్లి. ఇక్కడ ఓపెన్ చేసుకో. ఇక్కడ మా షాను పన్ను నా కోసం గ్రీటింగ్ కార్డ్ చేశారండి. మా షాను చేసిన గ్రీటింగ్ కార్డ్ ఇది. ఇంకోటి చూడండి, ఇలా బయట ఇలా ఉంది. ఇంకొండి లోపల చూడండి, ఎలా చూపించు శ్రీవారు. ఇది ఓపెన్ చేయాలంట. మమ్మీ వావ్, మామ్ అని పెట్టింది. లైట్ అయిపోయావా? ఐ లవ్ మామ్ అనేసి ట్రీ వేసిందండి. డోర్ క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. థ్యాంక్ యూ షానమ్మ, థ్యాంక్ యూ సో మచ్ తల్లి. నా బంగారు మమ్మ, నువ్వు తల్లి మంచి గ్రీటింగ్ కార్డ్ చేసింది. మా మమ్మీ తల్లి చేసిన గ్రీటింగ్ కార్డ్ అండి. నా పిల్లలు ఇచ్చే వాల్యుబుల్ గిఫ్ట్ అనమాట ఇవి నాకు. మా మన్ను 2 చేసిందండి. లెటర్ రాసింది. హ్యాపీ బర్త్డే మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ, యూ టీచర్స్ మీ, యూ మేక్ మీ కుక్ అనుకుంటుంది. యూ మేక్ మీ కేక్, కేకా, అండ్ యూ సే లైఫ్ లెసన్స్, అండ్ యూ సే గుడ్ హ్యాబిట్స్. అది మను రాసిన లెటరు. అంటే మను ఫీలింగ్స్ అన్న లెటర్లో రాసిందండి. అమ్మో నా బంగారు తల్లిది. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ తల్లి, చాలా బాగా చేసింది నా బంగారు కొండమ్మోయ్. ఇదిగో చూడు, అమ్మ చేసిన కేక్ టేస్టీగా ఉందో లేదో చెప్పు. బాగుందా? నచ్చిందా తల్లి? డాడీ నువ్వు నాకు తినిపించవా? తినిపిస్తున్నా. ట్రై పడి పెట్టరా అయితే.
మమ్మీ డాడీ అంటున్నావేంటి డాడీని డాడీ అందరికీ డాడీయే. పిల్లలు నాకు మీరు నచ్చిందా కేకు అసలు ఈ మధ్యకాలంలో కేక్ గురించి చాలా వింటున్నానండి. యూట్యూబ్లో ఏంటి, ఇన్స్టాగ్రామ్లో ఏంటి, చాలా రీల్స్లో చూస్తున్నాను. కేక్ తిని 5 ఏళ్ల బాలుడు మృతి, కేక్ తిని 13 ఏళ్ల బాలిక మృతి అని ఇలాగా చాలా చూస్తున్నాను అనమాట. అందుకే అప్పటి నుంచి నాకు బయట కేక్ తెచ్చుకోవాలి అంటేనే భయం వేస్తుంది. సో మెయిన్ ఈరోజు నేను బయట కేక్ తెచ్చుకోకపోవడానికి రీజను, ఈరోజు నా పుట్టినరోజే కాదు తనిష్క పుట్టినరోజు ఉంది. తను ఎలాగో కేక్ కట్ చేస్తుంది, చిన్నపిల్ల కదా. సో అప్పుడు ఇంకా తను ఇచ్చే కేకు తినేస్తారు, ఇంట్లో ఉన్న కేకు తినేస్తారు. పిల్లలకి అప్పుడు ఎక్కువగా ఆ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఏమన్నా రిస్క్ అవుతుందేమో అనేసి నాకు చాలా భయం వేసింది. అందుకనేసి ఇంక ఈరోజు నేనే చేశాను అనమాట కేకు. కొనలేకైతే కాదండి. మళ్ళీ దీనికి కూడా చాలా నెగిటివ్ కామెంట్స్. ఇంకొకటి హ్యాపీ బర్త్డే నాది విషెస్ పంపండి అంటే నేను ఆల్రెడీ ఇంట్రోలో పెట్టాను కదా, ఇదే నీకు ఆఖరి పుట్టినరోజు, ఎంత సెలబ్రేట్ చేసుకుంటావో ఈసారే సెలబ్రేట్ చేసుకొని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. అది కూడా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే ముందే చూశానులేండి. సో ఎందుకో మరి కొంతమంది మనుషులు ఉంటారండి, చాలా హేట్ పెంచుకుని అలా బ్రతుకుతూ ఉంటారు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు, మీ చుట్టుపక్కల హ్యాపీగా ఉండనివ్వలేరు. మీ ఇలాంటి ప్రవర్తన అస్సలు కరెక్ట్ కాదు, చేంజ్ అవ్వాలి అలాంటి వాళ్ళైతేనే. ఇంకైతే మాత్రము పిల్లలిద్దరిని ఆ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళామండి. కరాటే క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలవి మడతలు పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక డిన్నర్ అవి చేసాం, కానీ ఇంకా అవేమీ వీడియో షూట్ చేయలేదు. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 3-4 ఇయర్స్గా నా బర్త్డే చాలా మెమొరబుల్గా గడుస్తుంది. దాని అంతటికీ రీజన్ మీరు, నా సబ్స్క్రైబర్స్ అనమాట. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ప్రేమ, ఆదరణ, అభిమానానికి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.